అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసులు కలవని మనువు 3వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. మరి నాకు అక్కడ ఐస్ క్రీమ్ కొనిస్తావా అని అడుగుతుంది. ఫేస్ అంతా క్యూట్గా పెట్టుకొని ముద్దుగా తన ఫేస్ చూసి నవ్వుతూ కొనిస్తాను, కానీ నువ్వు అల్లరి చేయకుండా నాను చెప్పిన మాట విని గుడ్ గల్లా ఉంటేనే అంటాడు. హే థ్యాంక్ యూ డాడీ, నేను అసలు అల్లరి చేయను అంటుంది. రుద్రాంశ్ బుక్పై ముద్దు పెట్టుకొని సరే అయితే రెడీ అవ్వు మరి అంటాడు రుద్రాంశ్. ఓకే డాడీ అంటూ అమ్మ అని పిలుస్తుంది శివాని. అప్పటిదాకా రుద్రాంష్ని భయంగా చూస్తున్న శాంభవి తన పిలుపుకి చూపు మరల్చుకొని శివాని వైపు చూస్తుంది. తను చూడగానే ఎత్తుకోమన్నట్టుగా చేతులు చాస్తూ శివాని పాప అలా అడిగేసరికి తను రుద్రాంశ్ దగ్గర ఉండడంతో తలదించుకొని మెల్లిగా అడుగులు వేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు చాచి శివానిని తీసుకుంటుంది. కానీ తలెత్తి రుద్రాంశ్ని చూడదు. శాంభవి ప్రవర్తననే గమనిస్తూ ఉంటాడు రుద్రాంశ్. శివానిని తీసుకోగానే ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా వడివడిగా అడుగులు వేస్తూ వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. శాంభవి వెళ్ళగానే ఏంటో ఈ అమ్మాయి అనుకుంటూ తను కూడా ఫ్రెష్ అయ్యి రావడానికి తన రూమ్కి వెళ్ళిపోతాడు రుద్రాంశ్. శ్యామల గారు కూడా పాప రూమ్కి వెళ్ళి తన డ్రెస్ థింగ్స్ అన్నీ తీసుకొని వస్తారు. ఈలోపు శాంభవి శివానికి బ్రష్ చేయించి స్నానం చేయించి రూమ్లోకి తీసుకొస్తుంది. తర్వాత శ్యామల గారు తెచ్చిన ఫ్రాక్ వేసి పౌడర్ రాసి బొట్టు పెట్టి జడ వేసి పాపని క్యూట్గా రెడీ చేస్తుంది. శాంభవి చేస్తున్నవన్నీ దగ్గరుండి గమనిస్తున్న శ్యామల గారు, నిన్ను ఈ ఇంటి కోడల్ని చేసుకోవాలని మేము తీసుకున్న నిర్ణయం ఏమాత్రం తప్పు కాదని ఇప్పుడు నాకు బాగా అర్థమైంది శాంభవి అనుకుంటూ వాళ్ళిద్దరిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. పాపని రెడీ చేయటం అయిపోయాక శాంభవి, నేను పాపని తీసుకెళ్తాను, నువ్వు కూడా కాస్త ఫ్రెష్ అయ్యి చీర కట్టుకుని రామ్మా, మనం ఇంకా బయలుదేరదామని అంటారు శ్యామల గారు. తనకు ఒక పట్టు చీరని ఇస్తూ వద్దత్తయ్యా ఇది బాగానే ఉంది కదా అంటుంది ఆవిడ ఇబ్బందిగా చూస్తూ. దాన్ని ఎందుకలా అంటుందో అర్థమైన శ్యామల గారు, పిచ్చిపిల్ల ఇది నీ ఇల్లు, ఇవన్నీ నీవే, అట్లాంటిది ఒక్కటి తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పడతావేంటి అంటారు. శాంభవి చంపపై చెయ్యి వేసి ప్రేమగా చూస్తూ ఆవిడ మాటలకి చిన్నగా నవ్వుతూ, అలా అని కాదత్తయ్యా, నా దగ్గర ఉన్నది కట్టుకుంటాను, ఇలాంటి చీరని క్యారీ చేయటం నాకు అస్సలు రాదు అంటుంది. కట్టుకుంటే అదే అలవాటు అవుతుందిలే, కానీ సాకులు చెప్పడం ఆపి త్వరగా రెడీ అయ్యిరా అని అంటూ ఆ చీరను బలవంతంగా శాంభవి చేతిలో పెట్టేసి శివాని తీసుకొని బయటకు వెళ్ళిపోతారు శ్యామల గారు. ఇంకా చేసేదేమీ లేక వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఆ చీరను కట్టుకుని రెడీ అయ్యి బయటకు వస్తుంది శాంభవి. నెమలికంఠం రంగు పట్టు చీరలో తన పొడవాటి కురులను జడగా అల్లి దానిలో జాజులు తురిమి చేతి నిండా గాజులు, నుదుటిన ఎర్రబొట్టు, పాపిటిలో కుంకుమ, తన కలువురేకుల లాంటి కళ్ళకి కాటుక దిద్ది మెడలో నిన్న రుద్రాంశ్ కట్టిన పసుపు తాడు తప్ప ఎటువంటి నగలు లేకుండా తెలుగింటి ఆడపిల్లలా ఉన్న శాంభవిని చూసి మురిసిపోతూ ఉంటారు బామ్మగారు శ్యామల గారు. అప్పుడే రెడీ అయ్యి కిందకి వచ్చిన రుద్రాంశ్ కూడా ఎటువంటి హంగులు లేకపోయినా అందంగా ఉన్న శాంభవిని తనకు తెలియకుండా అలానే చూస్తూ ఉండిపోతాడు. శ్యామల గారు నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళి తన చేతులతో దిష్టి తీసి మెటికలు విరిచి, మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి అంటారు. కోడల్ని చూసి మురుసుకుంటూ ప్రతిగా శాంభవి చిన్నగా నవ్వగానే ఆ నవ్వుని చూసి ఈ అమ్మాయి నవ్వు చాలా బాగుంది అనుకుంటాడు రుద్రాంశ్. శాంభవిని కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉన్న మనవడిని చూసి నవ్వుకుంటూ, నాన్న ఇంకా వెళ్దామా అని అడుగుతారు బామ్మగారు. ఆవిడ మాటలకు తేరుకొని, ఇదేంటి నేను ఆ అమ్మాయిని అలాగే చూస్తూ ఉండిపోయాను అని అనుకుంటూ, పద నా వెళ్దాము అని అంటూ ఆవిడని వీల్ చైర్లో కార్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత తనని ఎత్తుకొని కారులో కూర్చోపెట్టి వీల్ చైర్ని ఫోల్డ్ చేసి డిక్కీలో పెడతాడు. ఈలోపు శ్యామల గారు రంగమ్మ వాళ్ళ వెనకాల శివాని ఎత్తుకొని వస్తున్న శాంభవిని చూసి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. శ్యామల గారు రంగమ్మ బామ్మగారికి చెరోవైపు కూర్చుంటే శాంభవికి ఎక్కడ కూర్చోవాలో అర్థం కాక నిలబడి అలాగే అయోమయంగా చూస్తూ ఉంటుంది. తన చూపులు గమనించి శాంభవి, నువ్వు ఫ్రంట్ సీట్లో కూర్చోమ్మా అంటారు బామ్మగారు. బామ్మగారి మాటలు విని ఆమె వైపు చూసిన శాంభవికి డ్రైవింగ్ సీట్లో ఉన్న రుద్రాంశ్ని చూసి ఒక్కసారిగా గుండె జారినట్టుగా అవుతుంది. అమ్మో, ఇప్పుడు నేను ఆయన పక్కన కూర్చోవాలా అనుకుంటూ బిక్కమొహం వేసుకొని వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది శాంభవి. ఈలోపు అమ్మ పద, డాడీ మన కోసం వెయిట్ చేస్తున్నాడని శివాని తొందర చేయడంతో ఇక తప్పక ఫ్రంట్ సైడ్ డోర్ తీసుకొని అక్కడ కూర్చొని పాపను తన ఒడిలో కూర్చోపెట్టుకుంటుంది శాంభవి. డాడీ ఇంకా వెళ్దామా అన్న శివాని పిలుపుకి తల తిప్పి తనని చూసి అని అంటూ శాంభవి వైపు చూసి ముందు కొంగుతాడు. అసలే తన పక్కన కూర్చోవడానికే భయపడుతున్న శాంభవికి రుద్రాంశ్ అలా ఉన్నట్టుండి మీదకు వస్తున్న తనని చూడగానే ఒక్కసారిగా గుండె జారటం కాదు, ఏకంగా గుండె జారి గొంతులోకి వచ్చినంత పని అయింది. భయంతో కళ్ళు మూసుకొని శివానిని గట్టిగా పట్టేసుకుంది. శాంభవి ఫేస్లో మారుతున్న ఫీలింగ్స్ని గమనిస్తూ పక్కకి ఉన్న సీట్ బెల్ట్ లాగి ఇద్దరికి కలిపి పెట్టేసి మళ్ళీ తన సీట్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పటిదాకా తనకు తెలుస్తున్న రుద్రాంశ్ శ్వాస తనకి దూరం అవ్వడం గమనించుకొని మెల్లిగా కళ్ళు తెరిచి పక్కకి చూస్తుంది. అప్పటికే రుద్రాంశ్ కార్ స్టార్ట్ చేసి ఇంటి గేట్ దగ్గరికి వచ్చాడు. ఉఫ్ అని అంటూ దీర్ఘశ్వాసను విడిచి పాప వైపు చూస్తుంది. అప్పుడు గమనిస్తుంది పాపకి తనకి కలిపి సీట్ని బెల్ట్ పెట్టాడని. ఇది పెట్టడానికి వచ్చారా అనుకుంటూ భయపడి చచ్చాను, అయినా చెప్తే నేను పెట్టుకుంటాను కదా
ఇలా భయపడడం ఎందుకు అనుకుంటూ, బాబోయ్ ఆయన చూపులేంటి అలా ఉన్నాయనుకొని, ఎంతైనా పోలీస్ కదా, అందరినీ అలా సీరియస్గానే చూస్తారేమో అనుకొని మెల్లిగా కళ్ళు మాత్రం తిప్పి రుద్రాష్నే చూస్తుంది. రుద్రాష్ మాత్రం తనకేమీ సంబంధం లేదన్నట్టుగా కేవలం రోడ్ మీద దృష్టి పెట్టి డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అలా 3 గంటల ప్రయాణం తర్వాత వాళ్ళు నల్లమల అటవీ ప్రాంతానికి చేరువలో ఉన్న ఒక పురాతనమైన శివాలయానికి చేరుకుంటారు. అదంతా అటవీ ప్రాంతం కావడంతో వీళ్ళు తప్ప అక్కడ వేరే జనసంచారమే లేదు. గుడి దగ్గర కారు ఆపేశాడు రుద్రాంశ్. ఎందుకంటే ఇక ముందుకు కారు వెళ్ళదు. అక్కడి నుంచి రాళ్ళు గుట్టలతో చెట్లతో ఉండి కేవలం నడవడానికి మాత్రమే కాస్త దారుంది. శ్యామల గారు, రంగమ్మ పూజకు కావాల్సిన సామాగ్రి మాత్రం కారుల నుంచి తీసి పట్టుకుంటే రుద్రాంశ్ బామ్మగారిని ఎత్తుకున్నాడు. శాంభవి మెల్లిగా శివాని ఎత్తుకుని నించుంది. శాంభవి ఆ ప్రదేశంలో కాలు పెట్టగానే అక్కడే అడవిలోని గుహలో కాళికామాత ముందు కూర్చొని కళ్ళు మూసుకున్న ధ్యానం చేస్తూ ఉన్న భైరవుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచి భీకరంగా నవ్వుతూ, కాపాలిక, మనం వెతుకుతున్న కాంత తనంతట తానుగా మన ప్రదేశానికి వచ్చిందిరా అని అంటాడు. గురువుగారి మాటలకు సంబరపడుతూ, అవునా గురువర్య, మరి ఇంకెందుకు ఆలస్యం, మీ శక్తితో ఆమెని మన స్థావరానికి తీసుకొని రండి అని అంటాడు కాపాలికుడు. హహా, అదంత సులభం కాదురా. ఆ మహాశక్తి అంశతో జన్మించిన ఆ పడతిని ఇక్కడి దాకా రప్పించడానికి నా శక్తి చాలదురా. అందుకు సమర్థులు వేరే ఉన్నారు అని అంటూ హోమగుండం ముందు కూర్చొని ఏవో మంత్రాలు చదవటం ప్రారంభిస్తాడు భైరవుడు. తర్వాత పసుపు కుంకుమలు చల్లి పక్కనే ఉన్న నల్లని పాత్రలోని ఏదో జీవి రక్తాన్ని హోమగుండంలో బలిగా సమర్పించగానే ఆ హోమంలోని మంట ఒక్కసారిగా పొగలాంటి మాయ ఆవిర్భావమైంది. అది మెల్లిగా తన రూపుని గద్దలాగా మార్చుకొని గాలిలో ఎగురుతూ అతని ముందు ప్రత్యక్షమైంది. అది చూడటానికి గద్దలాగా ఉన్నా దాని కళ్ళు ఎర్రగా భయంకరంగా ఉన్నాయి. పొడవాటి గోళ్లతో భీకరమైన అరుపులతో మామూలు గద్దకి భిన్నంగా చూడగానే భీతి కలిగించేలా ఉంది. ఆ గద్ద భైరవుని ముందు ఎగురుతూ, భైరవా, నన్ను ఎందుకు పిలిచావని అడిగింది. రక్తాక్ష, నీతో నాకు చిన్న పని పడింది. నేను మృత్యుంజయుడిగా మారి ఈ లోకాన్నంతటినీ నా గుప్పెట్లోకి తెచ్చుకొని సమస్త భూతలాన్ని క్షుద్రశక్తులకు నిలయంగా మార్చడానికి నాకు సాయం చేయగలిగే పడతి ఈ మహారణ్యంలోకి అడుగుపెట్టింది. ఆమె పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో ఆ జగజ్జనని మహాశక్తి అంశలో జన్మించింది. ఆమె చేత రాబోవు కార్తీక పున్నమి నాడు ఆ మహాదేవుని ఆలయం దగ్గరలో ఉన్న కొలనులో ఆ ఆదిశేషుని రక్షణలో ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క శంఖాన్ని బయటకు తీసి దానిలో నీటిని తనిని తాగితే మృత్యుంజయుడిని అవుతాను. అప్పుడు ఈ సమస్త విశ్వం నా అధీనంలో ఉంటుంది. అది కేవలం ఆ అమ్మాయి వల్లే సాధ్యమవుతుందంటూ నవ్వి, అందుకే ఆ అమ్మాయి నా దగ్గరికి తీసుకుని రా అని ఆజ్ఞాపిస్తాడు భైరవుడు. భైరవుడు చెప్పింది మొత్తం విన్న రక్తాక్షుడు వికటాట్టహాసంగా నవ్వి, భైరవ, నీది అత్యాశ, అది నెరవేరడం ఎప్పటికీ సాధ్యం కాదు. అనవసరంగా వృధా ప్రయాసపడి నీ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నావు అంటూ భైరవుడిని హెచ్చరిస్తాడు రక్తాక్షుడు. రక్తాక్షుడు మాటలకు ఆగ్రహం చెందిన భైరవుడు, చాలించు నీ అధిక ప్రలాపన. నేను నీకు బలి సమర్పించి నా సేవకుడిగా రప్పించుకున్నాను. నువ్వు నేను చెప్పిన పని మాత్రమే చెయ్యాలి. ఇంకా వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళి ఆ పడతని వెంట పెట్టుకొని నా స్థావరానికి రా అంటూ ఆజ్ఞ జారీ చేస్తాడు. రక్తాక్షుడి మీద భైరవుడి మాటలకు వినాశకాలే విపరీత బుద్ధి, విధిరాతను ఎవరు మార్చగలరు అంటూ నవ్వి అక్కడి నుంచి ఎగిరిపోతాడు. అందరూ దిగాక కార్ లాక్ చేసి మెల్లిగా అడవిదారిలో ఆ నడకదారిలో అడుగులు వేస్తూ కాసేపటికి గుడికి చేరుకున్నారు. అప్పుడే అక్కడికి చేరుకున్న రక్తాక్షుడు వాళ్ళ ఆలయంలోకి వెళ్ళిపోవడంతో తను అక్కడికి ప్రవేశించడం సాధ్యం కాదని తెలిసి అక్కడే అడవిలోని చెట్టు మీద కూర్చొని వాళ్ళు బయటికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎత్తైన శిఖరంతో అపురూపమైన శిల్ప సంపదతో గుడికి కాస్త దూరంలో స్వచ్ఛమైన నీళ్లతో తామర పూలతో నిండి ఉన్న కొలను చూడగానే మనసుకు ప్రశాంతత కల్పించే విధంగా ఉంది ఆ మహాదేవుని ఆలయం. శాంభవి శివానిని కిందకు దింపి ఒకసారి ఆలయ శిఖరానికి నమస్కారం చేసుకుంది. రుద్రాష్ తన చేతిలో ఉన్న బామ్మగారిని గుడి ప్రాంగణంలో ఉన్న ఒక రాయి మీద కూర్చోపెట్టి మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళి డిక్కీలోని వీల్ చైర్ తీసుకొచ్చాడు. అది గుడి లోపల వేసి బామ్మగారిని ఎత్తుకొని అందులో కూర్చోపెట్టాడు. అప్పుడే 60 ఏళ్ళు పైబడిన ఒక వ్యక్తి కూడా అక్కడికి వస్తారు. బామ్మగారు ఆయనకు నమస్కరించి, బాగున్నారా శర్మగారు అంటారు. ఆ ఆలయం నిర్మించినప్పటి నుండి శర్మగారి వంశీకులే ఆలయంలో అర్చకత్వం చేస్తున్నారు. వారందరూ మంచి విద్వత్తు ఉన్న దుర్గామాత ఉపాసకులు. బావునమ్మా, చాలా రోజులకి వచ్చారు అని అంటారు ఆయన నవ్వుతూ. మా ఇంటి పరిస్థితులు మీకు తెలిసినవే కదా శర్మగారు అంటూ, ఇదిగోండి నా మనవరాలు, మా ఇంటికి 4వ తరం కోడలు అంటారు బామ్మగారు శాంభవిని చూపిస్తూ. శాంభవి ఆయనకు నమస్కరిస్తే ఆయన ఒకసారి శాంభవి వైపు తేరిపారా చూసి చిన్నగా నవ్వి, అనవసరమైన విషయాల గురించి చింత వదిలేసే తల్లి, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఇదంతా ఆయన అనుగ్రహంతోనే జరిగింది. నువ్వు తండ్రిలా భావించే నీ శివయ్య నిర్ణయమే ఇది. కాబట్టి ఇక ఆలోచనలన్నీ భయాల్ని వదిలేసి నీ బంధాన్ని
నిలబెట్టుకునే ప్రయత్నం చెయ్యి అని చెప్తూ రుద్రాష్ వంక ఒకసారి చూసి కారణజన్మురాలివైన నీవు నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి ఆ బంధమే నీకు మార్గదర్శకమవుతుంది అంటూ ఆ విశ్వేశ్వరుని కృపాకటాక్షాలు నీపై ఎప్పటికీ ఉంటాయి. విజయోస్తు అని దీవిస్తారు శర్మగారు. ఆయన అన్న మాటలు అర్థం కాని శాంభవి శర్మగారి వైపు అయోమయంగా చూస్తూ ఉంటే రుద్రాష్ మాత్రం ఆయన మాటల్లో తాగున్న అర్థాన్ని వెతుకుతూ ఉంటాడు. ఆలోచిస్తున్న రుద్రాష్ను చూసి, నాన్న పూజకు టైం అవుతోంది, మీరిద్దరూ వెళ్ళి ఆ పీటలపై కూర్చోండి అంటారు బామ్మగారు. బామ్మగారి మాటలకు తేరుకొని అని చిన్నగా తలూపి ముందుకు నడుస్తాడు రుద్రాష్. అమ్మ శాంభవి నువ్వు కూడా వెళ్ళమ్మా అంటారు. తను కూడా తలూపి మౌనంగా ముందుకు వెళ్ళి రుద్రాష్ పక్కనే నుంచుంటుంది. శర్మగారు గుడిలోకి వెళ్ళి అర్చన చేయిస్తూ ఉంటే ఇద్దరు అంతరాలయంలో ఉన్న మహాదేవుని దర్శించుకుంటారు. శాంభవికి అక్కడికి వచ్చినప్పటి నుండి ఎందుకో మనసంతా అలజడిగా, ఆ ప్రదేశం తనతో ఏదో చెప్పాలనుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకు అలా అనిపిస్తుందో అర్థం కాక ఆ మహాదేవుని చూసి నమస్కరిస్తూ, మహాశివ, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎందుకు నా మనసు ఏదో అలజడికి గురవుతోంది. ఇక్కడ ఈ రాయిని, చెట్టుని, శిలాన్ని దేన్ని చూసినా అవన్నీ నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకు ఇదంతా నిజమేనా లేక నేను భ్రమపడుతున్నానా అంటూ, ఒకవేళ అలాంటిదేమన్నా ఉంటే అది తెలుసుకోవడానికి నువ్వే నాకు మార్గం చూపించు మహాశివ అని మనసులో శివయ్యని ధ్యానిస్తూ కళ్ళు మూసుకుంటుంది. కాసేపటికి శర్మగారు తన పూజను పూర్తి చేసుకొని వీళ్ళ దగ్గరికి వచ్చి ఒక కలశాన్ని ఇస్తూ, మీరిరువురు కులం దగ్గరికి వెళ్ళి ఈ కలశంలో నీళ్లు తీసుకుని ఆలయం చుట్టూ 21 ప్రదక్షిణలు చేసి ఆ కలశంలోని నీళ్లతో ఆ మహాశివుడికి అభిషేకం చేస్తే మీరు చేపట్టిన ఏ కార్యక్రమం అయినా ఎటువంటి ఆలంకాలు లేకుండా సక్రమంగా పూర్తవుతుంది. ఇక వెళ్ళిరండి అంటారు. శాంభవి చిన్నగా తల ఊపి ఆ కలశాన్ని చేతిలోకి తీసుకుంటుంది. రుద్రాష్ ముందు నడుస్తూ ఉంటే అది గమనించిన శాంభవి తల వంచుకుని అతని అడుగులను అనుసరిస్తూ ఉంటుంది. గుడి ప్రాంగణం కాస్త దూరం వెళ్ళాక అదంతా అటవీ ప్రాంతం కావడంతో దారి సుగమంగా లేక రాయిపై కాలు వేసి పడబోతుంది శాంభవి. సరిగ్గా అదే సమయానికి రుద్రాష్ వెనక్కి తిరిగి పడబోతున్న తనను చూసి శాంభవి చెయ్యి పట్టుకొని తన వైపుకి లాగుతాడు. ఆ ఫోర్స్కి నేలను ముద్దాడవలసిన శాంభవి ఒక్కసారిగా తన పతిదేవుని గుండెలపైకి చేరిపోతుంది. పడుతున్నానన్న భయంతో కళ్ళు మూసుకొని ఉన్న శాంభవి తన చేతులకి అనాచ్ఛాదితమైన శరీర స్పర్శత మెల్లిగా తగులుతుంటే కలెత్తి చూసి కళ్ళు తెరిచి రుద్రాష్ట్రం చూస్తుంది. చందమామ లాంటి రూపం, విశాలమైన నుదురు, దానిపై చక్కగా తీర్చిన విభూది రేఖ, కోటేరు లాంటి ముక్కు, మీసాల మాటన ఎర్రగా అరవిచ్చుకున్న పెదాలు, చురుకు చూపులు కలిగిన నీలి కళ్ళతో తననే చూస్తున్న రుద్రాష్ట్రం చూస్తూ ఉలిక్కిపడి తనకి దూరం జరుగుతుంది. అప్పుడు గమనిస్తుంది, షర్ట్లెస్గా ఉండి పంచకట్లో మెడలో రుద్రాక్షతో దృఢమైన దేహంతో ఉన్న రుద్రాష్ని ఒక క్షణం చూసి ఆహా ఎంత బాగున్నాడు ఇతను అనుకోకుండా ఉండలేకపోయింది శాంభవి. తను నుంచున్నాక మళ్ళీ ముందుకు తన నడకని కొనసాగించాడు రుద్రాష్. శాంభవి కూడా వెళ్దామా అని ఒక అడుగు వేయగానే మళ్ళీ తూలినట్టు రావడం గమనించిన రుద్రాష్ తన చేతిని పట్టుకొని నడవటం ప్రారంభించాడు. రుద్రాష్ తన చేతిని పట్టుకుని అలా నడుస్తూ ఉంటే ఎప్పుడూ అతను చూడగానే కలిగే భయం ప్లేస్లో ఆనందం కలిగింది శాంభవికి. శాంభవి బయటికి రావడం గమనించిన రక్తాక్షుడు ఆ చెట్టు మీద నుంచి ఎగిరి శాంభవి దగ్గరికి చేరుకున్నాడు. తన శక్తిని ఉపయోగించి శాంభవిని అదృశ్యం చేసి తనతో తీసుకెళ్లడం కోసం పొగలా మారి శాంభవిని బంధించబోయాడు. కానీ మరుక్షణంలోనే తనని దూరంగా తోసేసిన మెరుపులాంటి శక్తిని చూసి అది ఎక్కడి నుంచి ఉద్భవించిందోనని వాళ్ళున్న వైపు నిశ్చితంగా చూశాడు. కానీ అక్కడ ఎటువంటి శక్తి తనకు కనపడలేదు. తన శక్తిని అంతటినీ కూడగట్టుకొని తిరిగి మళ్ళీ ప్రయత్నించాడు. కానీ మళ్ళీ అదే శక్తి తన మీదకి వచ్చింది. కానీ ఈసారి తను కనిపెట్టాడు ఆ మెరుపు శక్తి ఎక్కడి నుంచి ఉద్భవించిందో. అది కలిసి ఉన్న రుద్రాన్ శాంభవిల చేతుల నుండి వస్తుంది. తద్వారా రక్తాక్షుడికి అర్థమైపోయింది వాళ్ళు కలిసి ఉండగా శాంభవిని తనతో తీసుకెళ్లడం సాధ్యం కాదని. అందుకే వాళ్ళిరువురు వేరయ్యాక శాంభవిని తీసుకెళ్లే అవకాశం కోసం ఎదురు చూస్తూ వాళ్ళ వెంటే తిరుగుతున్నాడు రక్తాక్షుడు. తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని శాంభవి రుద్రాష్ తను చేయి పట్టుకున్నప్పుడు ఎప్పట్లా భయం కాకుండా తనకి కలుగుతున్న ఒక విధమైన భావనని ఆస్వాదిస్తూ ఆ ఫీలింగ్ తనకే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటే రుద్రాష్ని చూస్తూ తన వెనకే నడుస్తూ కొలను దగ్గరికి చేరుకుంది. శాంభవి చెయ్యి పట్టుకొని నడుస్తున్న రుద్రాష్ కూడా శాంభవిని అలాగే పట్టుకొని ఎప్పుడు లేని నేనేంటి ఇంతగా తను పడుతుంటే కంగారు పడ్డాను, పైగా నేను ఆ అమ్మాయి కంటే ముందు నడుస్తున్నాను కదా, అసలు తను పడిపోతున్నట్టు నాకెలా తెలిసింది అనుకుంటూ కన్ఫ్యూజన్ స్టేట్లో శాంభవితో కలిసి కొలం దగ్గరికి చేరుకుంటాడు. వీళ్ళిద్దరూ కొలను దగ్గరికి చేరుకోగానే వాళ్ళ వెనకే వస్తున్న రక్తాక్షుడు కూడా కొలను దగ్గరికి వెళ్ళబోతాడు. కానీ అది మహాశివునికి సంబంధించిన పవిత్రమైన ప్రదేశం కావడంతో అక్కడికి దుష్టశక్తులు ప్రవేశించలేవు. కొలను చుట్టూ ఉన్న దైవశక్తి రక్తాక్షుడి రాకని గమనించి తనపై మెరుపుదాడి చేసి రక్తాక్షుడిని నిర్వచించింది.
ఆ దైవశక్తి ముందు తన శక్తి తాళలేక షాక్ కొట్టినట్లుగా అలా దూరానికి ఎగిరిపడతాడు. మెల్లిగా తన శక్తిని కూడగట్టుకుని లేచి ఆ కొలను చుట్టూ చూస్తాడు. అక్కడ ప్రదేశం అంతా దైవశక్తి అయిన ఆదిశేషుని రక్షణలో ఉండడంతో తను అక్కడికి వెళ్ళటం అసాధ్యం అని తెలుసుకొని మళ్ళీ వాళ్ళు తిరిగి రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు రక్తాక్షుడు. కొలను దగ్గర చేరుకున్న రుద్రాంశ శాంభవిలు ఒకసారి ఆ పరమేశ్వరుడికి నమస్కరించుకొని అక్కడ నిర్మించి ఉన్న మెట్ల ద్వారా కొలంలోకి దిగుతారు. శాంభవికి ఆ నీటిలో అడుగుపెట్టగానే ఏదో ఆధ్యాత్మికమైన తెలియని భావన కలుగుతుంటే కళ్ళు మూసుకొని ఆ మహాశివుని స్మరించుకుంటూ తన చేతిలోని కలశాన్ని నీటిలోకి ముంచి పైకి తీస్తుంది. శాంభవి ఆ కలశాన్ని తన చేతిలో పట్టుకుని తిరిగి మెట్లెక్కుతుంటే రుద్రాజ్ కూడా తనను అనుసరిస్తాడు. వారి ఇరువురు పైకి వచ్చి ఆ కొలనికి దూరంగా రాగానే వాళ్ళ దగ్గరికి చేరుకుంటాడు రక్తాక్షుడు. ఈసారి శాంభవి ఒంటరిగా ఉండడంతో తనను సులభంగా తీసుకెళ్లిపోవచ్చని అనుకుంటూ పొగరూపులోకి పారిపోయి శాంభవికి అతి సమీపానికి వచ్చేస్తాడు. శాంభవిని వెనక నడుస్తున్న రుద్రాజ్కి ఉన్నట్టుండి గుండె సవడి హెచ్చించగా ఎందుకు నాకు ఇలా అవుతోంది అనుకుంటూ ఇందాక శాంభవి పడిపోతున్నప్పుడు కూడా ఇలానే అవటం గుర్తురాగానే ఒకవేళ మళ్ళీ తనకేమన్నా ప్రమాదం జరగబోతోందో అనుకుని కంగారుగా చుట్టూ చూస్తాడు. మాయా రూపంలో ఉన్న రక్తాక్షుడు తనకి కనిపించడు. కానీ శాంభవిని చేరుకోవడానికి రుద్రాంశను దాటుతున్న రక్తాక్షుడికి అప్పుడే వెనక్కి తిరిగిన రుద్రాంశ మెడలోని రుద్రాక్షల నుంచి ఒక మాయావలయం బయటికి వచ్చి రక్తాక్షుడిని బంధించేస్తుంది. తను ఎంత వెతికినా ఎటువంటి తేడా తెలియకపోవడంతో ఏంటిది ఎప్పుడు లేనిది ఈసారి గుడికి వచ్చిన దగ్గర నుంచి ప్రమాదం మమ్మల్ని వెంటాడుతున్నట్టుగా అనిపిస్తోంది అనుకుంటూ శాంభవితో కలిసి గుడిలోకి చేరుకుంటాడు రుద్రాంశ్. రక్తాక్షుడు మాత్రం తనని బంధించిన వలయంలో నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూ అరుస్తూ ఉంటాడు. కానీ అది మహాదేవుని రుద్రాక్ష నుంచి వెలువడిన శక్తివంతమైన వలయం కావడంతో రక్తాక్షుడు చేసే భీకరమైన శబ్దాలు ఆ వలయాన్ని దాటి బయటికి రావడం లేదు. కానీ తన శక్తి వంచన లేకుండా ఆ వలయం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు రక్తాక్షుడు. గుడిలోకి చేరుకున్న తర్వాత శర్మగారు చెప్పినట్టు శాంభవితో కలిసి ఆలయం చుట్టూ 21 ప్రదక్షిణలు పూర్తి చేసి ఆలయంలోకి వెళ్ళి ఆ మహాశివుడికి నమస్కరించి కలశంలోని నీటితో అభిషేకం చేస్తారు రుద్రాంశ్ శాంభవిలు. తర్వాత శర్మగారు వారితో జరిపించవలసిన పూజలన్నీ జరిపించి తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అప్పటికే భోజనం వేళ దాటిపోతూ ఉండడంతో అందరూ గుడి ప్రాంగణంలో కూర్చొని వారు తెచ్చిన వంటకాలతో భోజనాన్ని పూర్తి చేస్తారు. భోజనం తర్వాత అక్కడే కాసేపు కూర్చుంటారు. ఈలోపు రుద్రాంశ్కి స్టేషన్ నుంచి కాల్ రావడంతో గుడి బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అక్కడే గుడి ప్రాంగణంలో ఉన్న శాంభవితో ఆడుకుంటున్న శివాని రుద్రాంశ్ బయటికి వెళ్ళడం గమనించి పరిగెడుతూ తను కూడా బయటికి వెళ్తుంది. కానీ ఫోన్ మాట్లాడే హడావిడిలో ఉన్న రుద్రాంశ్ శివాని తన వెనుక రావడం గమనించాడు. అది అటవీ ప్రాంతం కావడంతో సిగ్నల్ సరిగ్గా లేక ఫోన్ తీసుకొని వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళిపోతాడు. కథ ఇంకా ఉంది. రుద్రాంశ్ శాంభవి చుట్టూ పొంచి ఉన్న ప్రమాదాన్ని కనిపెట్టి ఆమెను కాపాడగలడా? శాంభవి మనసులో రుద్రాంశ్ పైన ప్రేమ పసిగట్టుతుందా లేదా? అలాగే రుద్రాంశ్ తన మనసులో శాంభవికి చోటిస్తాడా లేదా? వీళ్ళిద్దరి మధ్య ప్రేమ కలుగుతుందా? దైవకార్యం కోసం పుట్టిన వీళ్ళిద్దరూ మరి ఆ దుష్టుని ఎలా అంతం చేయబోతున్నారు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.